జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ కాలంలో మంచి అనేది చాలా తక్కువ మంది చెప్తారు. ఎందుకంటే పక్కన వాళ్ళని ముంచి పైకి లేవడం చాలా ఈజీ అయిపోయింది కదా. సో అందుకని మంచి చెప్తే ఎక్కడ బాగుపడిపోతారో అన్న ఆలోచన వచ్చి యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ మేము బ్లాగర్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఒకటి తగిలిచ్చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ప్రమోషన్స్ జనాలకు మంచి అనే విషయాన్ని అడ్డం పెట్టేసుకొని ప్రమోషన్ చేస్తూ ఉంటారనమాట. దాంట్లో భాగంగానే ముత్యాలన్నీ కలిపి ఒక నెక్లెస్ అంటే దాన్ని ఏమంటారు కంటిలాగా పెట్టుకోవచ్చు, లేకపోతే మినీ హారం లాగా పెట్టుకోవచ్చు, లేదా నెక్లెస్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న లాకెట్కి సరిపోదని నేను మిగతా లాకెట్స్ కూడా అటాచ్ చేయించుకున్నాను. సో ఇది చాలా తక్కువ ప్రైస్లో అయిపోయింది. అంటే గ్రామ్స్ లెక్కలోనే వచ్చేసింది, మిల్లీగ్రామ్స్ లెక్కలోకే వచ్చేసింది అని చెప్పేసి బాగానే ప్రమోషన్ అనేది చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైగా ప్రమోషన్ చేస్తూ వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే తేనె పూసిన కత్తిల్లాగా చక్కగా లోతుకి దిగుతుంది, బ్లడ్ బయటకు వస్తుంది. కానీ ఆ కత్తికున్న తేనె వల్ల మనకి పొడిచినట్టు అనిపించదు, రక్తం కారుతున్నట్టు తెలీదు. సో అలాగా ఏంటంటే ఈజీగా మీరు డబ్బులు 15,000 20,000 పెట్టుకుంటే ఇంత మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ మీకు వచ్చేస్తుంది. 15,000 అని అందులో చూపించారు కదండి. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్దామనుకుంటున్నా. మనము శ్రావణ మాసానికి శ్రావణ శుక్రవారాలు అమ్మవారి వ్రతాలు చేసుకునేటప్పుడు, వరలక్ష్మి వ్రతాలు చేసుకునేటప్పుడు అలానే గోల్డ్ కొంటాను చూడండి, అక్షయ తృతీయ. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వరలక్ష్మి రూపులు తీసుకుంటాం. అమ్మవారి రూపులు అంటే చిన్నగా లాకెట్ లాగా వచ్చి పైన ఒక కొండిలాగా వస్తుందన్నమాట. అమ్మవారి రూపం అనేది ఆ రూపుల మీద ఉంటుందన్నమాట. సో అవి ఎందుకు కొంటాము అంటే ఆ రోజున కొంటే మంచిది అని చెప్పేసి అమ్మవారి దగ్గర పూజల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మనం తీసుకుంటాము. అంటే అమ్మవారినే కదా మనం తీసుకొచ్చుకునేది. సో అలాంటప్పుడు నువ్వేదో ఒక నగ కోసం అమ్మవారివన్నీ మళ్ళీ వెనక్కి ఇచ్చేసి అవన్నీ కరిగిచ్చేసి మళ్ళీ దాన్ని ఒక నెక్లెస్ లాగా చేయించుకోవాల్సిన అవసరం ఏంటండి? పక్కన పెట్టుకోవచ్చు కదా. పక్కన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. మనం పూజల్లో చేసినవి అడ్డదిడ్డంగా మార్చడానికా అండి మనం పూజలు చేసుకునేది? అవి ఇచ్చిన తర్వాత ఎంతైతే ఎక్కువ పడిందో ఆ ప్రైస్ మాత్రమే అక్కడ వస్తుంది. అంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఇచ్చేసింది, అది లెక్కలోకి రాదు కదా. సో ఇక్కడ మీకేంటంటే ఇది లెక్కలోకి వచ్చేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి పడిన వాటికే ఆ బిల్ అనేది చూపించారు. మరి వీళ్ళు కరగబెట్టిన దానికి ఎంత అయిందనేది చెప్పారా? చెప్పలేదు. మీరందరూ ఏమనుకుంటారు? అబ్బా 20,000లో మంచిగా వచ్చిందే, మనకి 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, హారంలాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ కంటేలాగా పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే నెక్లెస్ లాగా కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది, పైగా ముత్యాలు వచ్చాయి అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు వెనక్కి బంగారం ఇచ్చి ఎంత బంగారం లెక్కలోకి రాలేదనేది మీకు తెలియదు. సో ప్రైస్ మాత్రమే మీకు అక్కడికి షో చేశారు. మీరు తీరా వెళ్ళిన తర్వాత కొనుక్కోకుండా వెనక్కి వస్తే బాగుంటుందో అని ఆలోచిస్తాము, లేకపోతే దానికి దీనికి ఒక 5,000 10,000 తేడా కదా, కానీ మనకు నచ్చింది కదా కొనేద్దాం అన్న ఆలోచనతోటి మీరు తీసుకెళ్ళిన డబ్బులే కాకుండా ఇంకా ఎక్కువ కూడా బయట నుంచో లేకపోతే రిలేటివ్స్ దగ్గర నుంచో లేకపోతే దాచిపెట్టుకున్న వాటిల్లోనూ ఇంకో 10,000 ఎక్స్ట్రా కలిపి మీరు తీసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు మాల్స్ వాళ్ళు చేసే ట్రిమ్మిక్స్ ఇవేనండి. ఒకటి ఆఫర్ అని చెప్పి పిలిపిస్తారు. ఆఫర్ కోసం పోయిన వాళ్ళు ఆఫర్ లేకపోతే వెనక్కి వస్తారా? రారు. ఇంకేమన్నా ఉన్నాయి, ఇంకేం డిజైన్స్ ఉన్నాయి, ఎలాగా వచ్చాం కదా, పొద్దుస్తమానం రాము కదా, మనం షాపుల దగ్గరికి వచ్చినప్పుడే 4 డిజైన్స్ చూసుకొని దాని ప్రకారం చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచనలు జనరల్గా లేడీస్కి ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టపడతారు. అది జ్యువెలరీనా, బట్టలా, లేకపోతే యాక్సెసరీసా, లేకపోతే ఇంట్లో హోమ్ నీడెడ్ ఫర్నిచర్సా, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఏ సెక్షన్లోకి పోయినా తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఒకటి కాకపోతే ఇంకొకటి. అసలు మీరు గమనించండి, డిమార్ట్కి పోతే ఒక 2 వస్తువులు రాసుకొని పోతే వెళ్ళి వచ్చేటప్పుడు 20 వస్తువులు ఇంటికి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకంటే మన కళ్ళు వాటిని ఆకర్షించేస్తాయి అన్నమాట. అంటే ఆటోమేటిక్గా మనం పోయిన 2 వస్తువుల కోసమే కాకుండా ఇంకొక 4 వస్తువులు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాము.
కంటి ముందు అన్నీ కనిపించేటట్టు పెట్టడమే వాళ్ళ జిమ్మిక్ ట్రిమ్మిక్స్ అనమాట. సో అలా మనం జ్యువెలరీ షాప్కి పోయినప్పుడు వస్తామా రాము కదా. అసలు జ్యువెలరీ అంటే ఎంత ఎక్స్పెన్సివ్. సో మనం 20,000 అనుకొని పోయినప్పుడు అది 30,000 అయినా 40,000 అయినా మనకు నచ్చింది అన్నాక బడ్జెట్ గురించి ఆలోచించకుండా అక్కడికక్కడ ఇన్వెస్ట్ చేసి మరీ మనం వెనక్కి వచ్చేస్తాం అనమాట. సో ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? సో వీళ్ళు చేసేది ఒకటి, చూయించేది ఒకటి, జనాల దగ్గర మాట్లాడేది ఒకటి. కానీ తీరా జనాలు వెళ్ళిన తర్వాత దానికి 10 రెట్లు లాగితే అప్పుడు జనాలు అయ్యయ్యో మేము ఇంత పెట్టేసామే అని ఇంటికి వచ్చి లబోదిబో అని కొట్టుకుంటే ఏమొస్తుంది? ఇలాంటి దిక్కుమాలిన వీడియోస్ చూసి టెంప్ట్ అయ్యి వెళ్ళి వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. సో అసలు అలాంటివి ఏవి ఆలోచించకుండా హ్యాపీగా మీరు కొనుక్కోదలుచుకున్నప్పుడు మీరు వెళ్ళి మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. అంతేకాని ఎవరో ఒక ఆమె చూయించింది, ఒకళ్ళు చూయించారు, ఇంకొక ఆవిడ చూయించింది అని చెప్పేసి వీళ్ళు చూసిన డిజైన్స్ స్క్రీన్ షాట్లు కొట్టి మరీ వెళ్ళకండి. వాళ్ళకి ప్రమోషన్ చేయట్లేదు, మేము చేయించుకున్నాం కాబట్టి మేము ఇది చేసాము, చూయించాలి, నేను బ్లాగర్ని కాబట్టి నేను కొనుక్కొచ్చుకున్నా కాబట్టి చూయించాలి అని చెప్పినప్పుడు కింద వాళ్ళ అడ్రస్ ఎందుకండి ఇవ్వడం? ఆ జ్యువెలరీ షాప్ అడ్రస్ ఎందుకు ఇచ్చినట్టు చెప్పండి? జ్యువెలరీ షాపే కాదు, ఏదైనా షాప్ది మీరు అడ్రస్ అక్కడ పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళ బ్రాండ్ని మీరు ప్రమోషన్ చేస్తున్నట్టే లెక్క. మీరు కొనుక్కొచ్చుకున్నదైతే వ్లాగింగ్లో వాళ్ళ అడ్రస్ ఎందుకు మాకు అవసరమా? ఎవ్వరూ అక్కడ అడిగిందే లేదు. కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్లోనే, అంటే ఆన్లో ఉన్నా సరే అది ఆఫ్లో ఉన్నట్టు, ఎవరి కామెంట్స్ బయటికి కనిపించేది ఉండదు. సో అలాంటప్పుడు ఎంత బాగా అసలు ఇచ్చేసారు. మొన్న ఎవరో ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, నేను ఇలా పెట్టానండి కామెంట్ నాకు కనిపిస్తుంది అని. ఇంకెవరినైనా అడగండి, లేకపోతే వేరే మొబైల్ తీసుకొని మీరు వాళ్ళ దాంట్లోంచి మీరు పెట్టిన కామెంట్ చేసిన వీడియోకి వెళ్ళి మీరు ఓపెన్ చేయండి. మీకు అందులో కూడా ఆ జీమెయిల్ అకౌంట్లో కూడా కనిపిస్తే అప్పుడు మీ కామెంట్ అనేది వాళ్ళు ఇదైనట్టు కనిపిస్తున్నట్టు షో అవుతున్నట్టు. మీరు వేరే ఫోన్లోంచి మీరు పెట్టిన కామెంటే చెక్ చేసుకుంటే కనిపించదు, వేరే వాళ్ళ అకౌంట్లోంచి మీ కామెంట్ మీకు కనిపించదు, మీకు మాత్రమే కనిపిస్తుంది. అదొక ట్రిక్ ఉంది యూట్యూబ్లో. సో అలా పెట్టేసి ఉంటారేమో తెలియదు కదా. కానీ మీరేమనుకుంటారంటే ఓ నేను పెట్టాను నాకు కనిపిస్తుంది, మీరు పెట్టారు కాబట్టి మీకు కనిపిస్తుంది. ఇంకొకళ్ళ కామెంట్ ఏదన్నా మీకు కనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి. ఇది ఒక సెట్టింగ్ యూట్యూబ్లో ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అంటే చాలా రకాలు ఉన్నాయి యూట్యూబ్లో, సెట్టింగ్స్ కూడా చాలా చాలా అయితే ఉన్నాయి. బట్ అంతా పూర్తిగా నాలెడ్జ్ అయితే నాకు తెలియదు. కానీ మనం హైడ్ అని నొక్కేసామనుకోండి వాళ్ళ కామెంట్ వాళ్ళకి మాత్రమే షో అవుతుంది. ఇంకొకళ్ళ ఛానల్లోంచో ఇంకొకళ్ళ దాంట్లోంచో చూస్తే ఆ కామెంట్ కనపడదన్నమాట. అలా ఉంటుంది కదా. సో మీరు ప్రమోషన్ చేసినప్పుడు ప్రమోషన్ అని చెప్పండి, వాళ్ళది రికమెండ్ చేస్తున్నప్పుడు చేస్తున్నామని చెప్పండి. జనాలకేమో మేమేం ప్రమోషన్స్ చేయట్లేదని చెప్తారు, తీరా చూస్తేనేమో అక్కడ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఏం పనండి, అవసరమా మాకు? ఇప్పుడు అసలే జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు, సరుకులు పెరిగాయి, ఇంట్లో ఖర్చులు పెరిగాయి, పిల్లల ఫీజులు పెరిగాయి. ఇన్నిటి మధ్యలో మెళ్ళో వేసుకొని తిరగడానికి ఇది ఒకటి తక్కువ, బయట ఏదో దొంగలు తక్కువైనట్టు కనిపిస్తే చాలండి, దొంగతనాలే జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకండి ఇన్వెస్ట్ చేసి ఇబ్బందులు పడా? సో ఇలాంటి వాళ్ళ మాటలన్నీ నమ్మి మీ దగ్గర ఉన్న వస్తువులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మరీ కొత్తవి చేయించుకొని మీరు తగిలించుకుంటే మళ్ళీ మీరే సఫర్ అవుతారు. రోల్డ్ గోల్డ్లో కూడా అలాంటివి చాలా వస్తున్నాయి, 1000 లోపు కూడా దొరుకుతున్నాయి. అవి వేసుకోండి, మీ సరదా తీరిపోతుంది. 4 రోజులు వాడిన తర్వాత పక్కన పడేసినా అయి నష్టం లేదు. సో ఎందుకండి గోల్డ్లోకి పోయి మీరు అనవసరంగా ఇన్వెస్ట్ చేయకండి. అవి ఇన్ ఫ్యూచర్లో మాకు మళ్ళీ రిటర్న్ ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడవు. మళ్ళీ దాంట్లో తేడాలు ఉంటాయి, మజూరీలు ఉంటాయి, తరుగులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మీరు ఇప్పుడు 20,000 ఇన్వెస్ట్ చేస్తే రేపటి రోజున మీరు అది తీసుకెళ్తే 10,000 కూడా వెనక్కి రావు, గుర్తుంచుకోండి. సో ఇలాంటివన్నీ కూడా నమ్మి ముందుకైతే వెళ్ళి మోసపోమాకండి. ఇది నేను చెప్పాలనుకున్నదైతే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.